హలో అండి. ఈరోజైతే పనస గింజలని తొండలన్నీ తినేసామండి. గింజలైతే మిగిలిపోయినాయి. మేమైతే చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా నిప్పుల్లో మొత్తం పోసేసి, మొత్తం నిప్పులు కప్పిపెట్టి, మరి పనస గింజలు దాంట్లో ఏసేసి, కప్పిపెట్టేసి ఈ విధంగా ఉడికిపోతాయండి. చూడండి నేనైతే అలానే చేస్తున్నాను. మా ఇంట్లో మా ఆయన పొయ్యి మంటేశాడు కదా! నీళ్లు కాంచుకొని నిప్పుంటే, ఆ నిప్పుల్లో ఇవన్నీ వేసేసి మొత్తం కప్పిపెట్టేసానండి. ఏమవుతాయో ఏమో మొత్తానికి బొగ్గులైతాయేమో అనుకుంటున్నాను. అది ఎలా కాల్చాలో కూడా ఎప్పుడు తీయాలో కూడా అంత అయితే ఐడియా లేదు. చిన్నప్పుడు తిన్నాము, చాలా బాగుండేటివి. కానీ ఇప్పుడు నేను మా పిల్లల కోసమని ఇవి మా ఆయన తెచ్చి చూపించాడండి. చేశాను నేనైతే. కానీ బొగ్గులు అయిపోయినాయేమో, నల్లగా ఉన్నాయైతే అనుకున్నాను. కానీ పైన వరకే నల్లగా అయ్యింది. లోపల చూడండి ఎంత బాగుందో. వలిచి చూస్తే పప్పు మాత్రం అలానే ఉంది. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఎప్పుడన్నా ఈ విధంగా పనస గింజల్ని తిన్నారా? నిప్పుల్లో కాల్చుకొని చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తినుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.